తెలియజేస్తున్నామండి. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం అద్భుతమైన వాక్య సందేశాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఈ సమయంలో లోకాసు సువార్త 2వ అధ్యాయం 8 నుంచి మనం 14 వరకు చదువుకుందాం. లోకాసు సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు చదువుతున్నారు. అందరూ చూడండి. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేను ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాకని దేవుణ్ణి స్తోత్రం చేయుచుండెను. ఈ మాటను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవుని మహిమపరుస్తున్న వారెవరు చెప్పండి? దేవుని దూతలు. లోకరక్షకుల కోసం యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నప్పుడు వారి కాలంలో యేసుక్రీస్తు వారు జన్మించి ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు జన్మించారన్న దానికి చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. సీజన్ అగస్టీసు ప్రజాసంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల యొక్క ప్రజాసంఖ్యను లెక్కింపు వేసినప్పుడు ఆ యొక్క లెక్కింపులో ఎవరు వచ్చినారు? యేసు ప్రభువు, అలానే
యేసు ప్రభువుకి తండ్రిగా ఉన్న యేసేపు మరియా వారు ఆ పేరును నమోదు చేసుకున్నారు. ఆ ప్రజల సంఖ్య వచ్చే సమయానికి యేసయ్య ఆ ప్రాంతంలో జన్మించి ఉన్నారు. హల్లెలూయా. జనవరి 1వ తారీఖున ఈ యొక్క పేరు అనేది నమోదు అయింది. అది ఒక గొప్ప రాజు ఆయన వీటిని నిర్దేశం చేసినప్పుడు వాటిని అవి బయటపడ్డాయి. అంటే జనవరి 1వ తారీఖున యేసు ప్రభుకి ఎన్నో రోజు 8వ రోజు సున్నత చేశారు. యేసుకి ఏం పేరు పెట్టారు? యేసు అని పేరు పెట్టారు. యేసు అనగా ఆ పేరుకి అర్థం ఏమొస్తుంది? రక్షకుడు. ఇప్పుడు జనవరి 1 నుంచి వెనక లెక్కేస్తే పుట్టిందే ఎప్పుడు? డిసెంబర్ 25 అంటే ఈ రోజే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దినములలో సర్వలోకములకు ప్రకాశంకు రాయబడిన కైసర మోసపోలన ఆజ్ఞాయనం. ఇది కురేనియు సిరియా దేశంలో అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అయితే దేవుని పెట్టారా ఆ సంఖ్య వచ్చినప్పుడు దేవుడు మరి మాతను అతనే ఆ గర్భంలో ఉన్న శిశువును దేవుడు ఏం చేశాడు? కాపాడి సంరక్షించాడు. ఎట్లా ఏమిటి మనం చూసినట్లయితే యేసేపు మరియతో ప్రదానం చేసుకుంటారు. ప్రదానం చేసుకున్న తర్వాత వారికి కొన్ని పరీక్ష కాలం ఉంటుంది. సంవత్సరం వరకు వారిని పరిశీలన చేస్తారు. వీరు ఉండగలరా ఉండలేరా అనేసి. అయితే మనకి పెళ్ళికి ముందు ప్రదానం చేస్తారు. కానీ వీరు డైరెక్ట్గా మ్యారేజ్ చేసుకుని సంవత్సరం వరకు వాళ్ళు కలవకూడదు. ఆ సంవత్సరం వరకు ఈ యొక్క యేసేపు మరి కోసం ఏం సిద్ధపరచాలి? గృహాలను సిద్ధపరచాలి. మరి తల్లి అయితే ఎక్కడ ఉంటుంది? దేవాలయంలో పరిచయం చేస్తూ ఉండాలి. ఈ దేవాలయంలో ఎలాంటి అభ్యంతర కార్యాలు కానీ చేసినట్లయితే వారిని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. దూత ఆ యొక్క స్వప్నంలో చెప్పింది కదా, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భవతి జరుగుతావు అనేసి. ఇది ఎలా సాధ్యమైనప్పుడు దేవుని యొక్క శక్తి నీకు కమ్ముకుంటుంది. నీవు పరిశుద్ధాత్మ వలన ఒక కుమారుని గర్భం దాలుస్తావు. అతని రాజ్యము శాశ్వత రాజ్యముగా ఉన్నటికి అంతమలేనిదిగా ఉంటుందనేసి ఆ దేవదూత చెప్పింది. అయితే దేవుని పెట్టారా గమనించండి. మరి ఆ గర్భము పాపం చేస్తేనే కదా వచ్చేది, మ్యారేజ్ అవుతేనే కదా వచ్చేది. మరి ఇక్కడేమో వారి యొక్క పరీక్ష కాలం ఉన్నది. ఈ మధ్యలో వారి గర్భం వస్తే ఆమెను ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టి చంపుతారు. మరి దేవుని యొక్క అద్భుతమైన కాపుదల మీకు ఈరోజు చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇమ్మానుయేలు అనే పేరు ఆయనకు పెడతారు. మనం మత్తయి సువార్తలో చూసినట్లయితే దేవుని పెట్టారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం 21 నుంచి చూసినట్లయితే అక్కడ ఉంటుంది. 22 చదవం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. హల్లెలూయా. దేవుడు కాపుదల అనుకుంటే మనకి ఎలాంటి అపాయం రావు, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మన దరిదాపులు కూడా రావు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎట్లా కాపాడతాడంటే కంటికి రెప్పలా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆ శోధనను వెళ్తున్న ఆ శోధనని మేము చేయలేము. హల్లెలూయా. చెరలో పడి నువ్వు దాడుతున్నా జలం నిన్ను ముంచలేవు. అగ్నిలో పడి నువ్వు వెళ్తున్నా అగ్ని జ్వాలను నిన్ను కాల్చలేవు. హల్లెలూయా. మరి తల్లికి భయంకరమైన కష్టం అనేది వచ్చేసింది. ప్రజలు ఆమె నిందిస్తారు, అవహేళన చేస్తారు, రాతో కుట్టి చంపుతారు. ఈ విషయం యేసేపుకు తెలిసింది. కానీ యేసేపు తెలిసి ఆమె ఏం చేశాడు? నీతిమంతుడై ఉండి ఆయన ఏం చేశాడు? ఆమెని రహస్యంగా వదిలించుకోవాలని చూశాడు. ఎందుకని? ఆ దినాల్లో ప్రజా సంఖ్య
రాయడానికి ఈ మరింత దెబ్బతాకి ఎక్కడ ఉన్నది? ఎరుషలేము దేవాలయంలో ఉన్నది. ఆ ఊరికి వెళ్ళిపోయింది. ఆ ఊరేంది? నజరేతు. చెప్పండి. నజరేతుకు వెళ్ళినట్లు ఇక్కడ మనం చూస్తాం. అయితే ఈరోజు దేవుని యొక్క కాపుదల ఎంత గొప్పదనేది ఈరోజు మీకు దాని ఒక రహస్యాన్ని దేవుడి మీతో మాట్లాడించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసేపు దావీదు వంశంలోను గోత్రములను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వాయుడు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునబడిన దావీదు ఊరుకు వెళ్ళినట్లు మనం చూస్తాం. అంటే యెరూషలేము నుంచి ఎక్కడికి వచ్చింది ఆవిడ? గలిలయలో నజరేతుకు వచ్చింది. అంటే భార్య భర్తలో ఎక్కడ నమోదు చేసుకోవాలి? చెప్పండి. బెత్లెహేములో పేరు నమోదు చేసుకోవాలి. అప్పటికి మరియ తల్లికి మరి 5వ నెల గర్భం వచ్చేసింది. 5వ నెల గర్భం వచ్చినప్పుడు మరి గర్భం అనేది పెద్ద అవుతుంది కదా, చూస్తే అవమానం వస్తుంది కదా. పెళ్లికి ముందు ఎలాంటి చీకటి పనులు ఏంటి, ఎలాంటి దుష్టి కార్యాలు వాళ్ళు రాకపోతారు కదా. దేవుడు కైసరు ఆగోస్తుకి అంటే సీజర్ అగస్టీస్కి ప్రేరేపించబడి ఆ ప్రజాసంఖ్య రాసినప్పుడు దేవాలయం నుంచి ఇంటికి వచ్చేసింది. హల్లెలూయా. అర్థమవుతుందా? గర్భం వచ్చినప్పుడు నా తర్వాత దేవాలయం నుండి పనులు చేస్తే రాత కొట్టి చదువుతారు. అదే ఇలా దగ్గర చేస్తే వాళ్ళు ఎవరు ఏమనలేరు. వేసినంతనే జయం. దేవుడు చూడండి ఎంత అద్భుతంగా వారిని కాపాడి ఉన్నారు. అందుకని ఆయన ఏమని పేరు? ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఈరోజు దేవుని నమ్ముకున్న నీకు నిందలు, కష్టాలు, బాధలు, కన్నీరు, భయంకరమైన ఉపద్రవాలలో నువ్వు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడిని ఏం చేస్తాడు? కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. మరియమ్మని, యేసేపుని, తన కుటుంబాన్ని ఏ విధంగా దేవుడు కాపాడిందో మనం కూడా ఆయన కాపాడుతూ ఉంటాం. అయితే దేవుని పెట్టారా ఆ దినాలలో మరి జరిగిన వాస్తవం ఏమిటంటే ఈ యెరూషలేము యొక్క దేవాలయంలో ఏటేటా పస్కా పండుగను ఆచరిస్తారు. ఆ పస్కా పండుగప్పుడు ఆ దేవాలయంలో ఒకే రోజు 2 లక్షల గొర్రెలని వధిస్తారు. ఎన్ని వధిస్తారు? 2 లక్షల గొర్రెపోతులను వధిస్తారు. ఎందుకని? వారి యొక్క పాపాల నిమిత్తము, వారి యొక్క ప్రాయశ్చిత్తాల నిమిత్తము ఆ దేశంలో ఉంటున్న ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్కొక్కరి కొరకు అందరూ ఏం చేస్తారు? గొర్రెలను వధించి వారి పండగలను ఆచరిస్తారు. హల్లెలూయా. మరి ఇక్కడ గొర్రెల కాపురులకే ఎందుకన్నా కనపడాలి చూసినట్లయితే ఆయన దర్శించడానికి మొదటిగా ఎవరు వచ్చారు? గొర్రెల కాపురులు వచ్చారు. ఈ యొక్క దేవాలయంలో ఈ గొర్రెలు కాసే వారు జీతాలు ఇచ్చి ఆ దినాలలో వారు ఏం చేసేవారు? గొర్రెలని కాపించేవారు. ఒక ఎన్నో మరి ఎన్ని రోజులు తెలియదు. దాచికల్లో ఒక గొర్రెలు పోతా ఉంటుంటే నిన్న మా బాబుగారు వస్తుంటే చెప్పాను. నాకు కూడా నిన్న ఊరికి తెలియదు. బస్సు లాగే గుద్దితే ఒకేసారి ఎన్ని చచ్చిపోయాయి? 100 గొర్రెలు చచ్చిపోయాయండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ గొర్రెల కాయకానికి కాపురులు అనేవారు ఉంటారు. అయితే ఆ యేసు ప్రభువు వారు ఒక వధించబడబో దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలో జన్మించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే గొర్రెల కాపురులు ఎవరు? వాళ్ళు దీనులుగా ఉంటారు, వారు అమాయకంగా ఉంటారు, వారు కళ్ళు కప్పటము ఎరగనివారు. అంటే పేదలు. యేసయ్య కూడా గొప్పవాడై ఉండి ఆయన ఏ రూపాన్ని దాల్చాడు? మానవ నరరూపాన్ని ఆయన దాల్చాడు. హల్లెలూయా. జంతువుల బాధ జంతువులకే తెలుసు, పక్షుల బాధ పక్షులకే తెలుసు, మనిషి బాధ మనిషికే తెలుసు. ఒక అతనికి ఒక్కడే కొడుకు. అయితే ఆ కొడుకు ప్రతి పుట్టినరోజు అప్పుడు ఎంతగానో
ఫంక్షన్ చేసి గిఫ్ట్లు కొనుకొచ్చి ఇస్తూ ఉంటాడు ఆ తండ్రి. అయితే ఆ అబ్బాయి ఏం చేశాడు, సెవెంత్ క్లాస్ వచ్చిందాక వాళ్ళ డాడీ వచ్చేటప్పుడు దాపెట్టుకొని ఒకసారి ఒక షాప్కి వెళ్ళాడు కారు వేసుకొని. అంటే వాళ్ళ డ్రైవర్ తీసుకొని వెళ్ళాడు. ఆ బొమ్మ ఆ షాప్లోకి వెళ్ళి ఆ బొమ్మ ఎంత అవుతుందనగానే ఆ బొమ్మ 500 అవుతుంది చెప్పాడు. అయితే నాకు ఆ బొమ్మ కావాలంటే, బాబు ఆ బొమ్మకి కారు లేదు, నీకు సేమ్ అలాంటి బొమ్మ ఇంకోటి ఇస్తాననేసి వాడు అన్నప్పుడు, లేదు నాకు ఆ బొమ్మే కావాలనేసి పట్టుబట్టాడు. ఈ బొమ్మ నీకు ఇస్తే మీ డాడీ నన్ను తిడతాడు, బాబు ఇది కరెక్ట్గా నీకు మంచిది ఇస్తాను, నాకొద్దు నాకు అదే కావాలనేసి వాడు ముందుకెళ్తాడు. వాడు ఏసి గీపేసినంత బాగా వస్తాడు. ఏంది గొడవ ఏంటంటే, నాకు ఆ బొమ్మ కావాలంటే ఎంత ఇవ్వట్లేదంటే, అదంతా ఇవ్వచ్చు కదా అంటే, లేదు అది కుంటిది అందుకని కాలేజీ లేదు దానికి అనేసి మంచిది తనకి అబ్బాయి పంపుతున్నాడు అనేసి షాపు బాగున్నతో ఇక్కడ చెప్పాడు. అయితే బాబు సరే ఆ బొమ్మ నీకు ఇస్తాను, ఆ డబ్బులు తీసుకుంటాను ఇస్తాడు. నువ్వు ఎంతగా పట్టుబట్టి ఈ బొమ్మే ఎందుకు కావాలనుకున్నారా బాబు అంటే, ఆయన ఈ బొడ్డుడు ఉన్నాడు కదా ఏం చేశాడు, వారి యొక్క ప్యాంటుని పైకి లేపినప్పుడు కుడికాలు లేదు. ఆ కుడికాలు ఏం కావాలి, చక్కకాలు. నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు, నేను కుంటివాడిని, నా బాధ బొమ్మతోనే చెప్పుకుంటాననేసి ఈ బొమ్మ కూడా కుంటిదే, నేను కూడా కుంటుండే కాబట్టి నా భాష దానికి అర్థమైంది, ఆ భాష నాకు అర్థమైంది చెప్పినప్పుడు అక్కడ వాడు కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అంటే మనిషి బాధ మనిషికే తెలుసు కాబట్టి దేవుడు దీనదయాళుడిగా ఈ లోకంలో జన్మించి ఉన్నారు. హల్లెలూయా. మానవులను రక్షించడానికి దేవుడు తన కుమారుణ్ణి భూలోకానికి పంపి ఉన్నారు. గలతీ పత్రిక 4:4 చూసినట్లయితే, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఎందుకు పంపాడు, మానవునికి అంటిన ఆ పాపాన్ని తీసివేయడానికి. ఈ మానవునికి అంటిన ఈ పాపము ఎక్కడంటింది, ఏదేమో ఆదాముకి హవ్వకి ఆ పాపం అంటింది. మరి ఆ పాపం అంటించుకున్న వారికి అంతే ఉంచలేదు, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి బయటికి పంపించేశాడు. ఏంటి వాగ్దానము, త్వరలోనే భూమి మీదకి ఒక అభిషేకుడిని వాడు పుడతాడు. ఈ అభిషేకుని యొక్క రక్త విమోచన ద్వారా మీరు చేసిన పాపము విముక్తి చెందుతారనేసి ఆ యొక్క ప్రవచన వాక్కును పంపిస్తాడు. ఒకసారి చదవండి, ఆదికాండము 3వ అధ్యాయము 13 నుంచి చూసినట్లయితే, ఆదికాండము 15వ వచనం చూసినట్లయితే, మరియు నీకును స్త్రీకి సంతానముకును ఆమె సంతానముకును వైరము కలగజేసేదను, అది నేను తల మీద కొట్టును, నీవు దానిని మెడ మీద కొట్టును అని చెప్పాను. ఇక్కడ పుట్టినట్లో ఆయనను ఉన్నది అంటే స్త్రీ సంతానం ఎవరు, యేసు ప్రభువు. హల్లెలూయా. దీన్ని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కలిగి ఉంటుంది. కానీ మరియకి యేసు పుట్టెను అని ఉంటుంది. హల్లెలూయా. అందరూ శారీరక కలయిక ద్వారా మనం జన్మించినట్లయితే యేసు ప్రభు ఒక్కడు పాపం లేకుండా పరిశుద్ధుడిగా జన్మించున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తోటలో మానవుడు చేసిన పాపానికి వారు దేవుడి మీద ఆధారపడకుండా సొంత ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు. ఏం ఆలోచనలతో, సాతాను వారిని మోసం చేసింది. మోసపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారు, దేవుడి మీద ఆలోచన చేయకుండా దేవుడు ఇచ్చిన మహిమను వాళ్ళు ఏమేమి చేశారు, నిర్వీడు తీసుకుని మహిమను కోల్పోయారు. వారి సిగ్గులు కప్పుకోవటానికి వారు ఏం చేశారు, అంజూరపాకులను కోసుకుని కచ్చడాల్లో వేసుకొని కప్పుకున్నారంట. అదేమవుతున్నాయి, ఎండిపోతున్నాయి. మీరు జాగ్రత్తగా డీప్గా వీటి గురించి ఆలోచన చేసినట్లయితే, ఈ అంజూరపు ఆకులని రహస్య ప్రదేశాలను పెట్టుకుంటే దాంట్లో నుండి మీరు సంపాదించినట్లయితే చర్మవ్యాధులు దాంట్లో చెప్తారు. వాటి వల్ల చర్మవ్యాధులు ఎక్కువైపోతాయి, ఉన్నంత దద్దులు వచ్చేస్తాయి. అర్థమవుతుందా?
వారు భయంకరమైన ఆ చెడ్డ పురుగులతో నింపబడినప్పుడు దేవుడు వారి బాధను చూసి శరపు చొక్కాలను దేవుడు వారికి తొలగిన్నారు. హల్లెలూయా. ఇప్పుడు వస్త్రం మనం ఏ విధంగా వేసుకుంటున్నామో అదే విధంగా దేవుడు అక్కడ గొర్రెపిల్లలను చంపి వాటిని వధించి వాటిని శరపు చొక్కాలుగా కుట్టి ఆదాము కవ్వకి జీని చొక్క వేసాడు. వేసినంతనే జయం. దేవుని పెట్టారా గమనించండి. ఈ యొక్క బలియాగము దేవుని సాదృశ్యం అంటే గొర్రెపిల్ల చనిపోయింది కాబట్టి భవిష్యత్తులో నీ పాపం పోవడానికి నేనే మామూలుగా జన్మించి నీకోసం ఈ గొర్రెపిల్లలు ఏ విధంగా వధించబడ్డాయో అదే విధంగా నేను కూడా చనిపోతాను అనేసి ఆ యొక్క వాగ్దానం ఇచ్చి తోటలో నుంచి బయటికి గెంటేశాడు. అయితే దేవుని పెట్టిన వాగ్దానం చేయబడిన దేవుడు ఆయన కాలంలో పరిపూర్ణమైన దేవుడు పుట్టాడు. యేసయ్య రోమ్యం కాలంలోనే ఎందుకు పుట్టాలి? మనం అనుకుందాం మన కాలంలో పుడితే బాగుండేది, మన కాలంలో యేసయ్య పుడితే ఎలా ఉండేది? యేసయ్య నమ్మేవాళ్ళమా? అబద్ధాలు చెప్పండి. యేసయ్య నమ్మేవాళ్ళమా? వీడేదో యాక్టింగ్ చేస్తే ఇక్కడ కూర్చొనేసి అనుకుంటాం. రోమియో కాలంలోనే ఎందుకు రావాలంటే నేను చెప్తున్నారా నీకు ఒక అద్భుతమైన సీక్రెట్ చెప్పేసి నేను ముగిస్తాను. ఈ లోకంలో ఇప్పుడు వరకు 7 శోకభావ రాజ్యాలు ఇవే. ఎన్ని శోకభావ రాజ్యాలు? 7. మొట్టమొదటిది అశ్వరీయులు. అంటే అశ్వరీయులు ఎక్కడ నుంచి వచ్చారు? నిమ్రోదు నుంచి వచ్చి ఉన్నారు అశ్వరీయులు. అశ్వరి తర్వాత ఈజిప్టీయులు. ఈజిప్టు తర్వాత వీరు మాదియా పారసీకులు. ఈ మాదియా పారసీకుల తర్వాత వీళ్ళు ఎవరు? గ్రీకులు. ది గ్రేట్ అలెగ్జాండర్. ది గ్రేట్ అలెగ్జాండర్ బతుకున్న మనుషుల్ని చంపితే యేసయ్య చనిపోయిన వాళ్ళని తిరిగి లేపారు. హల్లెలూయా. ఆ తర్వాత సిరియన్లు వచ్చారు. ఆ తర్వాత రోమియోలు వచ్చారు. 7 కొద్ది సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాళ్ళు అంటే అమెరికా వాళ్ళు. అయితే వీరి కాలంలోనే ఎందుకు వచ్చారు? మనం చూసినట్లయితే బబులోను కాలంలో బంగారం అనేది అభివృద్ధి అయిపోయింది. ఈజిప్టులో తెలివి జ్ఞానం అనేది ఎక్కువైపోయి మన పిరమిడ్లు కట్టారు. మీరు యూట్యూబ్లో చూసినట్లయితే ది గ్రేట్ పిరమిడ్స్ కొడితే వచ్చేస్తాయి. నేను కట్టింది ఎవరు చెప్పండి? ఈజిప్టీలే. గ్రీకులు మాదియా పారసీకులు వచ్చేసి వాళ్ళు ఏం చేశారు? ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఒక రాజ్యాలను స్థాపించారు. ఆ తర్వాత గ్రీకులు వచ్చేసి ప్రపంచంలో లాంగ్వేజ్లన్నింటినీ గ్రీకులోనికి మార్చారు. మరి రోమియోలు ఏం చేశారంటే దేనికెట్లారా వారు ప్రపంచంలో వాణిజ్య వర్తకాలు చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? వాణిజ్య వర్తకాలు అంటే ఆ దేశం సరుకు వీళ్ళు కొనుక్కునే వాళ్ళు, ఇక్కడ సరుకు అక్కడికి అమ్మేవాళ్ళు. మరి ఆ దినాలలో ఏం చేసేవారు? ఏం గురించి అక్కడికి వెళ్ళాలంటే చెప్పండి. ముందుకు ఏం కావాలి? ఆ దినాలలో సముద్ర మార్గాలే, కానీ రోడ్డు మార్గాలు మాత్రం లేవు. ఏమి లేవు? రోడ్డు మార్గాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఏం చేశారంటే దారులు వేశారు. ఏం వేశారు? మార్గాలు వేశారు. మనకి ఒక 4 సంవత్సరాల క్రితం చూసినట్లయితే ఇక్కడ బైపాస్ అనేది లేదు. మనం రోడ్డుకి వెళ్ళాలంటే వెళ్ళిపోయేవాళ్ళం, సెంటర్కి వెళ్ళి అటో ఇటో తిరగాలి, తిరిగిపోతాం. మార్షల్ అయితే వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ బైపాస్ అయ్యగానే ఏమి చక్కగా డైరెక్ట్గా మనిషితో కొట్టేస్తాం. వేసినంతమే జయం. అట్లా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఏం చేశారు? రోడ్లు వేశారు. ఆ రోడ్లు వేసినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే యేసయ్య సువార్త కూడా చక్కగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి నుంచి ఏమని చెప్పాడు? మీరు వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించదని చెప్పాడు. హల్లెలూయా. అర్థమైందా పాయింట్ మీకు? అందుకని రోమియో కాలంలో రవాణా వ్యవస్థ అనేది అభివృద్ధి అయింది. ఆ దినాలలో వంటలు వాడరేవులు సముద్ర మొత్తాల్లో ఉన్న వంటలు వేసుకుని గాడి వేసుకుని దేశాలు దాటుకుంటూ వెళ్ళేవారు.
నజరేతు నుండి బెత్లెహేముకు కూడా మరియమ్మని ఆ యొక్క గాడిద మీదకి ఎక్కించుకొని తీసుకొని వచ్చినట్టు ఉన్నాయి. అట్లనే యేసయ్యకు బంగారం సాంబ్రాణి గోళాన్ని అర్పించిన జ్ఞానులు ఏం వేసుకొని వచ్చారు? ఒంటెలలోకి వారు వచ్చి ఉన్నారు. దేవుని ద్వారా అయితే యేసుక్రీస్తు వారు పుట్టగానే ఎవరు చూశారు? ఫస్ట్ గొర్రెల కాపరులు. గొర్రెలుగా ఆయన ఎందుకు వచ్చాడంటే లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క దోషాన్ని ఆయన భరించడానికి వచ్చిన్నారు. హల్లెలూయా. అందుకనే యోహాను అంటారు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని బతుకుల అనేసి ఆయన గురించి అన్నాడు. ఆయన శిలువలో ఆయన కొట్టువేయబడి శిలువ కొట్టబడి ఆయన వేలాడుతూ 4వ మాట అంటాడు. ఆ మాట ఏంటి? ఏలి ఏలి లామా సబక్తా అనేసి అంటాడు. ఆ మాట అర్థం ఏంటి? నా దేవా నా దేవా ఎందుకు నాకు చెయ్యి విడిచామనేసి ఆయన అంటాడు. హల్లెలూయా. ఆ మాటకు అర్థం ఏంటంటే ప్రపంచంలో ఉన్న మానవుని యొక్క దోషం అంతా ఆయన నెత్తి మీదకు వచ్చేసింది. మీకు యమ్ కిప్పూర్ అనే వాక్య సందేశం చెప్పాను లాస్ట్ మంత్లో. ఆ పండగ రోజు ఏం చేస్తారు? ప్రజలందరూ ఉపవాసం ఉంటారు. ప్రజల పక్షాన ఒక మేకని, దేవుడి పక్షాన ఒక మేకని ఆ యాజకుని దగ్గరకు తీసుకొని వస్తారు. అయితే ఆ వాటి మీద చీట్లేసినప్పుడు దేవుని పేర ఏదైతే పడిందో దానికి పొదించి ఆ యొక్క రక్తంలో నూనె నుంచి ఆ గుమ్మానికి కట్టేవాళ్ళు. తర్వాత దోషం బయట ఉన్న ప్రజలు ఉంటారు కదా, ఆ దేశం ఉన్న ప్రజలందరి యొక్క దోషం అంతా ఈ గొర్రెపిల్ల మీద పెట్టినప్పుడు అది తూర్పున వదిలిపెడతారు. ఆ గొర్రెపిల్ల తూర్పు దేశానికి పారిపోయింది, లేదా ఊరిబెట్టి తీసుకుని తన పంటల మీద నుంచి విసిరేసి చంపేసేవారు. హల్లెలూయా. అంటే చూడండి, ప్రజలందరి పాపాలను గొర్రె మీద వచ్చినట్టు లోక పాపం మోసంతో దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు మీద ఈ పాపము అంతా చేసినప్పుడు దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఎవడైతే పరిశుద్ధంగా ఉంటాడో వారే దేవుని చూస్తాడు. ఆ సమయంలో ఆ సందర్భంలో దేవుడు కూడా చెయ్యి వదిలేశాడు. అందుకని ఆయన అంటారు, నా దేవా ఎందుకు నాకు చెయ్యి విషయమనేసి ఆయన అన్నాడు. అయితే దూతగణాలు ఏమైనా మాట్లాడాయి? ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం కలుగుగాకని ఉన్నాయి. అంటే ఆదాము చేసిన ఆ పాపానికి ప్రతిఫలము దేవుడు కలవరి రక్తం ద్వారా జరిగించి ఆయన కలవరి రక్తం ద్వారా విమోచించాడు. హల్లెలూయా. ఆయన ఈ లోపల జన్మించినప్పుడు మళ్ళీ దేవునికి మానవునికి అనుసంధానం కలిగింది. ఎవరైతే యేసయ్య పేరు మీద ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? దేవుని ఎక్కడికి వెళ్తుంది. హల్లెలూయా. మనందరం ప్రార్థన చేసి చివరిలో ఎవరి నామంలో అడుగుతాం? యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దీన్ని ఎప్పుడైనా గమనించాలి? ప్రార్థన మీరు మనం చేసే ప్రతి ప్రార్థన చివరిలో మనకు రాకపోయినా సరే యేసునామం అంటారు. ఎవడైనా సరే నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొక్కకు రాడు. హల్లెలూయా. అందుకని ఈ క్రిస్మస్ సమాధానాన్ని ఆయన ఈరోజు జన్మించి అందరికీ ఆయన అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. నీకు డబ్బు ఉన్నా నీకు సమాధానం లేకపోతే మనిషికి బతకలేడు. నీకు పొలాలు బంధువులు ఎక్కువ ఉన్న గుండెలో సమాధానం లేకపోతే బతకలేడు. నీకు ఉదయకరం తెలిసే హీరో, వాడికి కోట్లు ఉన్నాయి, కానీ మనుషులు ఏమి లేదు, సమాధానం లేదు. అందుని బట్టి అతను ఏం చేశాడు? గురేసుకొని చనిపోయాడు. శ్రీస్మిత తెలుసు, మంచి క్యాన్సర్, కోట్లు డబ్బులు ఉన్నాయి. శుభదినాలలో ఆవిడ ఏం చేసింది? సూసైడ్ చేసుకొని చనిపోయింది. గొప్ప పరిస్థితుల్లో చూసినట్లయితే మనశ్శాంతి లేక చనిపోయిన ఉన్నారు. కానీ మనిషికి కావాల్సింది ఏంటో తెలిసిన సమాధానం. హల్లెలూయా. కుటుంబంలో సమాధానం, భార్యాభర్తల మధ్య సమాధానం, బంధువుల మధ్య సమాధానం, దేశాల మధ్య సమాధానం, దేవునికి మానవునికి సమాధానం
యేసుక్రీస్తు కావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు మనం నమ్ముకుంటామో ఆ సమాధానాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కావున ఈ సమాధానాన్ని దేవుడు ఈ క్రిస్మస్ రోజున మీ అందరికీ, మీ కుటుంబాలకి కలుగును కనుక